ఈ రోజుల్లో అతిథి పాత్రలకు డిమాండ్ పెరిగిపోయింది. 5-10 నిమిషాలు అలా సినిమాలో కనిపించి కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు స్టార్స్. తాజాగా నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించాడు. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన రాబిన్ హుడ్ చివరికి మార్చి 28న డేట్ కన్ఫర్మ్ చేసుకోవడంతో నితిన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఎలాగైతే అనిల్ రావుపూడి డిఫరెంట్ ప్రమోషనల్ ప్లాన్స్ చేశాడో అచ్చం అదే రూట్ ఫాలో అవుతున్నారు రాబిన్ హుడ్ టీమ్. తమ ప్రమోషన్స్ అన్ని ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను గెస్ట్ రోల్ కోసం ఒప్పించడానికి దర్శకుడు వెంకీ కుడుముల బాగానే కష్టపడ్డాడు. డేవిడ్ భాయ్ ముందు నుంచి తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. దానికి కారణం ఆయన ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఆడడమే. ఆయన కెప్టెన్సీలోనే మనకు కప్పు కూడా వచ్చింది. దాంతో డేవిడ్ భాయ్ అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. అన్నిటికీ మించి ఇన్స్టాగ్రామ్ లో తెలుగు పాటలకు కుటుంబంతో డాన్స్ చేయడం డేవిడ్ వార్నర్ కు అలవాటు. కొత్తగా ఏ పాట వచ్చినా దానికి చిందేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు వార్నర్. సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్ వాడుకోవడానికి తన సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ రాశాడు వెంకీ కుడుమల. అది వెళ్లి డేవిడ్ బాయ్ కి చెప్పడం, ఆయన కూడా వెంటనే ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాలో దాదాపు 10 నిమిషాల పాటు ఉండే క్యారెక్టర్ చేశారు డేవిడ్ వార్నర్. దానికోసం 4 రోజుల పాటు షూటింగ్ చేశాడు. ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ లో డేవిడ్ వార్నర్ ఇందులో నటిస్తున్నాడు. షూటింగ్ కూడా ఆస్ట్రేలియాలోనే జరిగింది. అతడి క్యారెక్టర్ కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటుంది అంటున్నారు వెంకీ కుడుమల. ఈ సినిమాలో నటించినందుకు వార్నర్ కు భారీ పారితోషికం ఇచ్చాడు మైత్రి మూవీ మేకర్స్. కేవలం 4.5 రోజులు షూట్ చేసినందుకు 2.5 కోట్ల వరకు డేవిడ్ వార్నర్ కు రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం డేవిడ్ వార్నర్ చాలా కాస్ట్లీ ఆర్టిస్ట్ కింద లెక్క. ఎందుకంటే 4.5 రోజులకే 2.5 కోట్లు అంటే రోజుకు 50 లక్షల కంటే ఎక్కువే. ఈ రోజుల్లో చాలా మంది పేరు మూసిన స్టార్ యాక్టర్స్ కాల్ షీట్ వాల్యూ కూడా రోజుకి 50 లక్షలు లేదు. కానీ వార్నర్ భాయ్ మాత్రం అంతకంటే ఎక్కువే తీసుకున్నాడు. ఈ సినిమాకు డేవిడ్ గెస్ట్ రోల్ చాలా కలిసి వస్తుందని నమ్ముతున్నాడు వెంకీ కుడుమల. మరి ఆయన నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అనేది మార్చి 28న తెలుస్తుంది.